హాయ్ వెల్కమ్ టు ద పిఎం ఫ్యాక్టర్. దేశమే సర్వస్వం, దేశ రక్షణే కీలకం. ఇదే ప్రధాని మోదీ సంకల్పం. అందుకే 11 ఏళ్ల మోదీ పాలనలో భారత రక్షణ వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. భారత సైనిక శక్తికి అండగా నిలుస్తున్నారు. ఇందుకోసం బహుముఖ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కలిగి ఉండేలా చూస్తున్నారు. ఆర్మీ, నేవీతో పాటు వాయుసేనలో కూడా స్వదేశీ పరిజ్ఞానంతో ఆధునికత సంతరించుకునేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. में गूंजता है विजय घोष. ये नए भारत का आह्वान है. एक मजबूत सुरक्षा कवच भारत की पहचान बन चुकी है. S-400 जैसे आधुनिक और सशक्त डिफेंस सिस्टम ने अभूतपूर्व मजबूती दी. हमारे सशक्त एयर डिफेंस के सामने सबके सब ढेर हो गए. जब हमारी मिसाइलें सनसनाती हुई निशाने पर पहुंचती हैं तो दुश्मन को सुनाई देता है भारत माता की जय. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ కు ధీటుగా ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3ని ప్రారంభించింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరం పొగజూరిపోయింది. ఇరాన్ శక్తి ముందు ఇజ్రాయెల్కు చెందిన బలమైన రక్షణ వ్యవస్థ దెబ్బతింది. టెల్ అవీవ్ నుంచి మొదలు ఇజ్రాయెల్లోని అనేక నగరాలపై ఇరానియన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. అమెరికా సహా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఆ దేశం ముందు విఫలమయ్యాయి. ఇజ్రాయెల్ దాని వైమానిక రక్షణ సాంకేతికత గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ అవి ఫెయిల్ కావడంతో ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో భారత సైన్యం ఏ విధంగా సిద్ధంగా ఉంది? భారత వైమానిక రక్షణ వ్యవస్థలు నిజంగా మన దేశాన్ని రక్షించేలా ఉన్నాయా? దీనికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్ రూపంలో ప్రపంచం మొత్తం చూసింది. పాకిస్తాన్ చేసిన ప్రతి దాడిని భారత వైమానిక రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది. పాకిస్తాన్ के ड्रोन, उसके यूएवी, पाकिस्तान के एयरक्राफ्ट और उसकी मिसाइलें हमारे सशक्त एयर डिफेंस के सामने सबके सब ढेर हो गए. S-400 మిసైల్ భారత సుదర్శన చక్రం. అవును, భారత రక్షణ వ్యవస్థలో ఇదో కీలక అస్త్రం. S-400 పేరు చెప్తేనే పాకిస్తాన్ వణికిపోయిన సందర్భాన్ని ఇటీవలే మనం చూసాం. అయితే భారత్కు ఈ అల్ట్రా ఆధునిక ఆయుధాలు అకస్మాత్తుగా రాలేదు. దీని వెనక ప్రధాని మోదీ 11 ఏళ్ల కృషి దాగి ఉంది. ఇది ప్రధానమంత్రి మోదీ దూరదృష్టి ఆలోచన. భారతదేశ భద్రత నేడు బలపడింది. తన రక్షణ పరికరాల్లో ఇండియా స్వావలంబన దిశగా అడుగులు వేసింది. దాంతోపాటు దాడుల సామర్థ్యాన్ని పెంచుకుంది. ఇందుకు అతిపెద్ద రుజువు భారత వాయు రక్షణ వ్యవస్థ. ఆపరేషన్ సింధూర్లో వాయు రక్షణ శక్తి ఏమిటో భారత్ చూపించింది. శత్రు దేశాల్లో భయం నెలకొంది. కానీ భారత భద్రతా కవచాన్ని నెలకొల్పడం అంత సులభం కాదు. అలాంటి పరిస్థితుల్లో 2014లో ప్రధాని మోదీ బాధ్యతలు స్వీకరించినప్పుడు దేశ భద్రతకు ప్రాధాన్యతను అగ్రస్థానంలో ఉంచారు. देश की सुरक्षा तैयारियों को लेकर हमारी सरकार पूरी तरह प्रतिबद्ध है.
अपने हर वायदे को पूरा कर रही है। देश से बड़ा कुछ नहीं है। देश की उम्मीद ही हमारे लिए आदेश होता है। భారత బలమైన సైనిక శక్తి వెనుక వాయు రక్షణ సామర్థ్యం అత్యంత కీలకం. 11 ఏళ్ల మోదీ పాలనలో ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. భారతదేశం తన భూభాగాన్ని రక్షించుకోవడమే కాదు, నియంత్రించే శక్తి కూడా కలిగి ఉంది. దశాబ్ద కాలంగా ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడమే కాదు, బలమైన డిఫెన్స్ సిస్టమ్ను అప్గ్రేడ్ చేస్తున్నారు. S-400 మిసైల్, ఆకాష్, బరాక్ 8, పిచోరా, QRSAM, స్పైడర్ క్షిపణి వ్యవస్థ, LLD గన్, అలాగే ఇగ్లా S ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, DRDO యాంటీ డ్రోన్ టెక్నాలజీ కలిపి బలమైన వాయు కవచాన్ని సృష్టించాయి. S-400 మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మోదీ ప్రభుత్వ అవిశ్రాంత ప్రయత్నాల ఫలితం నేడు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత బలమైన వాయు రక్షణ వ్యవస్థలో ఒకటైన S-400 మిసైల్ని కలిగి ఉంది. దేశ రక్షణ శక్తిని ఒక అడుగు పైనే ఉంచేలా S-400 మిసైల్ వాయు రక్షణ వ్యవస్థలో వ్యూహాత్మక శక్తిగా మారింది. దీన్ని సుదర్శన చక్రం కూడా అని పిలుస్తారు. ఎందుకంటే ఇది శత్రు వైమానిక దాడులను క్షణాల్లోనే గుర్తించి నాశనం చేస్తుంది. బహుముఖ దాడులను ఖచ్చితమైన సామర్థ్యంతో గుర్తించి శత్రు దేశ దాడులను తిప్పికొడుతుంది. 2018లో 5 S-400 మిసైల్ సిస్టమ్ కోసం 35,000 కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. వీటిలో 3 మిసైళ్లు ప్రస్తుతం చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించి ఉన్నాయి. త్వరలో మరికొన్ని మిసైళ్లను రష్యా భారత్కు ఇవ్వనుంది. S-400 మిసైల్ సిస్టమ్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వాయురక్షణ వ్యవస్థల్లో ఒకటి. ఇది గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పులను తిప్పికొట్టగలదు. ఇది 400 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు. 30 కిలోమీటర్ల ఎత్తులో కూడా దాడి చేయగలదు. S-400 మిసైల్కు ఒకేసారి 300 లక్ష్యాలను ట్రాక్ చేసి తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఉంది. 5 నుంచి 10 నిమిషాల్లోనే యుద్ధానికి సిద్ధం చేయొచ్చు. S-400 మిసైల్లో 400 వ్యవస్థలుంటాయి. రష్యా నుంచి భారత్కు వచ్చిన S-400 మిసైల్ 400 కిలోమీటర్ల దూరం ఉన్న లక్ష్యాలను గుర్తిస్తుంది. దీనిని రోడ్డు మీదుగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. యుద్ధ సమయాల్లో ఇది గేమ్ చేంజర్గా మారుతుంది. S-400 goes up to 18 kilometers. So depending on the target which was being picked up and the cost, I mean, you realize if a plane is coming, then it's the S-400. If it's an AWACS, it's an S-400. ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది భారత డిఫెన్స్ సిస్టంలో ప్రత్యేకం. శత్రువులు అంతు చూస్తుందని అంటారు. దీని నుంచి ఏ శత్రువు తప్పించుకోలేడు. 2014లో దీన్ని భారత వైమానిక దళంలోకి చేర్చారు. దాని తాజా వెర్షన్ ఆకాష్ NG, అంటే నెక్స్ట్ జనరేషన్, 2021లో తీసుకొచ్చారు. మధ్యశ్రేణి ఉపరితలం నుంచి గగనతలంలో ఫైటర్ జెట్లు, డ్రోన్లు, క్రూజ్ క్షిపణుల నుంచి రక్షించగలదు. ఆకాష్ భారతదేశం అభివృద్ధి చేసిన మధ్యశ్రేణి ఉపరితలం నుంచి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ. ఈ వ్యవస్థను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అభివృద్ధి చేసింది. ఆకాష్ 40 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు. 20 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండే శత్రువులను లక్ష్యంగా చేసుకోగలదు. ఈ ఫైటర్ జెట్కు క్రూజ్ క్షిపణులను కూల్చేసే సామర్థ్యం ఉంది. ఒకేసారి 64 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆకాష్ చైనా నుంచి పాకిస్తాన్ అందుకున్న క్షిపణులను గగనతలంలోనే కూల్చేసింది. బలమైన వాయురక్షణ నిర్మాణంలో ఆకాష్ తనదైన రోల్ని పోషిస్తోంది. दुनिया ने देखा कि कैसे पाकिस्तान के ड्रोन्स, पाकिस्तान की मिसाइलें भारत के सामने तिनके की तरह बिखर गई. भारत के सशक्त एयर डिफेंस सिस्टम ने उन्हें आसमान में ही नष्ट कर दिया. బరాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. బరాక్ 8 ఈ పేరు వింటే చాలు, శత్రువులు రాకుండా కాపాడే భారత సరిహద్దు రక్షణ వ్యవస్థ ఇది. ప్రధాని మోదీ కూడా దీని గురించి తెలుసు. అందుకే 2017 సంవత్సరంలో దేశ సరిహద్దుల రక్షణకు మోదీ ప్రభుత్వం ఇజ్రాయెల్ తోటి $2.5 బిలియన్ల ఒప్పందం చేసుకుంది. బరాక్ 8 సిస్టమ్ ఫార్వర్డ్ బేస్లను నేడు చురుగ్గా రక్షించగలుగుతోంది. विरोधी लड़ाकू विमानों
हेलीकॉप्टरों, यूएई और इसी तरह की अन्य सिस्टम्स को निपटाने में सक्षम यह मिसाइल सिस्टम हमारी एयर डिफेंस सिस्टम में एक गेम चेंजर साबित होगा, ऐसा मेरा विश्वास है। ఈ క్షిపణిని అధిక వేగంతో వచ్చే శత్రు క్షిపణులను గుర్తించి కూల్చేసేలా ప్రత్యేకంగా రూపొందించారు. బరాక్ 8 క్షిపణి పరిధి 70 నుంచి 100 కిలోమీటర్లు. బరాక్ 8 క్షిపణి వేగం 2 మాక్ అంటే ధ్వని వేగం కంటే రెండింతలు. హైటెక్ సెన్సార్లు, రాడార్లతో అమర్చబడింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం బరాక్ 8 క్షిపణి రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసింది. ఇది పాకిస్తాన్కు చెందిన అనేక క్షిపణులు, డ్రోన్లను లక్ష్యంగా చేసుకుని నాశనం చేసింది. आकाश भी है, आपके पृथ्वी भी है, पृथ्वी एयर डिफेंस सिस्टम मिसाइल भी है, पृथ्वी सरफेस टू सरफेस मिसाइल भी है, अग्नि मिसाइल है, ये सारी की जो है ऑफेंसिव मिसाइल्स। पर आकाश आपकी S-400 और आकाश बराक 8 ये सब हैं, इसके अंदर ये सिस्टम भी अब आ गया। तो ये आ गया तब आपका जिसको कहते हैं पूरी प्रणाली ही एक किस्म से ठोस मजबूत बन जाएगी। तो आपको पूरे अपने एयर डिफेंस की चिंता नहीं रहेगी। अगर आपके बॉर्डर के ऊपर ये फैली हुई हैं तो आपको कोई चिंता नहीं करने की, आपके बिरला मंदिर पे कोई अटैक कर देगा, कुछ नहीं, आपका पूरा एरिया ही సురక్షిత. భారత సైన్యాన్ని బలమైన రక్షణ వ్యవస్థగా నిలపడంపైనే ప్రధాని మోదీ దృష్టి పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ భద్రతకు మొదటి ప్రాధాన్యతనిస్తూ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మోదీ సర్కారు కట్టుబడి ఉంది. భారత వాయు రక్షణ వ్యవస్థ ప్రపంచంలోని అత్యంత అధునాతన బలమైన వ్యవస్థల్లో ఒకటి. ఇది బహుళ స్థాయి అంటే బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్ల వంటి అనేక రకాల వాయు ముప్పుల నుంచి రక్షించగలదు. పాకిస్తాన్, చైనా నుంచి ఎదురయ్యే ముప్పులను దృష్టిలో పెట్టుకుని ఇండియా ఈ వ్యవస్థను సిద్ధం చేసింది. భారత వాయు రక్షణ వ్యవస్థల్లో S-400, ఆకాష్, బరాక్ 8 కాకుండా మరొకటుంది. శత్రువులకు ఇదే వణుకు పుట్టిస్తుంది. దాని పేరే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది యాంటీ బాలిస్టిక్ క్షిపణి. దీన్ని గగనతలం నుంచి వచ్చే క్షిపణుల్ని ఎదుర్కోవడానికి తయారు చేశారు. ఈ వ్యవస్థ 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షిపణులను నిరోధించగలదు. ప్రాజెక్ట్ కుష. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సైనికుల్లో కూడా ఆ ఉత్తేజాన్ని నింపే పనిలో పడ్డారు. దేశ భద్రతకు స్వదేశీ కవచాన్ని అందించే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ప్రాజెక్టు కుషా కింద స్వదేశీ S-400 రక్షణ వ్యవస్థ పరీక్షలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద DRDO స్వదేశీ సాంకేతికతతో LRSAM వ్యవస్థను తయారు చేస్తోంది. దీర్ఘ శ్రేణి ఉపరితలం నుంచి శత్రు క్షిపణుల ప్రతి కదలికను పసిగట్టే శక్తిని ఇది కలిగి ఉంటుంది. దీని పరిధి 350 కిలోమీటర్లు. ఇది రష్యా నుంచి అందుకున్న S-400కి స్వదేశీ ప్రత్యామ్నాయం కాగలదు. దేశ వాయు రక్షణ వ్యవస్థ తీర ప్రాంత భద్రతని బలోపేతం చేయడమే దీని ఉద్దేశం. ఇది స్టెల్త్ ఫైటర్ విమానాలు అంటే రాడార్ నుంచి తప్పించే జెట్లు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, గైడెడ్ ఆయుధాల్ని గుర్తించడమే కాదు, నాశనం కూడా చేయగలదు. 2028-29 నాటికి ఇవి అందుబాటులోకొచ్చే అవకాశం ఉంది. భారత స్వదేశీ S-400 దీర్ఘశ్రేణి నిఘా, అగ్ని నియంత్రణ రాడార్తో అమర్చబడి ఉంటుంది. ఇందులో వివిధ రకాల ఇంటర్సెప్టర్స్ అమర్చబడి ఉంటాయి. తద్వారా ఏ పరిధిలో ఉన్న శత్రువులనైనా సులభంగా గుర్తించగలదు. DRDO ప్రకారం ఈ వ్యవస్థ హై స్పీడ్ లక్ష్యాలతో పాటు తక్కువ రాడార్ క్రాస్ సిస్టమ్స్ ని కూడా ఛేదించగలదు. S-400, ఆకాష్, బరాక్ మాత్రమే కాకుండా స్పైడర్ క్షిపణి వ్యవస్థ, పెచోరా క్షిపణి, ఇగ్లా ఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా భారతదేశ అభేద్యమైన భద్రతా కవచంలో ప్రధాన భాగంగా మారాయి.
ఏ దేశం ఎంత సురక్షితంగా ఉంది, ఎలా ఉంది అన్నది ఆ దేశ సైన్యాన్ని చూస్తే తెలుస్తుంది. ఆ దేశ సైనికుల బలం, అభిరుచి, ధైర్య సాహసాలు, ఆయుధాలు ఎలా ఉండాలో ప్రధాని మోదీ బాగా అర్థం చేసుకున్నారు. అందుకే గత దశాబ్ద కాలంగా మోదీ ప్రభుత్వం దేశ సైనికుల బలాన్ని మరింత బలోపేతం చేయడానికి పూనుకున్నారు. ఇది ఇవాల్టి పిఎం ఫ్యాక్టర్. ఆత్మనిర్భర భారతంలో మరో అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.